2018 7/6 నెల ఇదే ఏ గారి నుంచి నా లైఫ్ బాయిల్ అయిపోయింది. విషయం ఏంటంటే నేను ఏ గారి కింద ఒక లైన్ మ్యాన్ కింద ప్రైవేట్ కుర్రోడుగా వర్క్ చేస్తున్నా. నేను 2 పోల్ ఎక్కి దిగినాక 3వ పోల్ ఎక్కినాక కరెంటు చేతతో నా చెయ్యి తీసేయటం జరిగింది. ఏఈ దగ్గర ఎల్సీ తీసుకున్నా. నేను ఎల్సీ తీసుకోలేదని చెప్పి అది ఎఫ్ఐఆర్ కూడా క్లోజ్ చేయించి నా దగ్గరికి వచ్చిన మానవులు లేడు. లైన్ మ్యాన్ కానీ ఏఈ కానీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరూ రాలేదు. కానీ ఈ కరెంట్ డిపార్ట్మెంటు లంచాలు వెంగటానికి ఎక్కడ ఏమొస్తాయా, ఏ వైర్ దిగితే ఏమొస్తుందా, ఏ ట్రాన్స్ఫార్మర్ పోతే ఏమొస్తుందా అనే ఆలోచనతో దిగుతున్నారు. కానీ ఒక బాధ్యతగా మనిషి అనేవాడు బాధ్యత కల్లోడు అయితే ప్రైవేట్ కుర్రోని పెట్టుకుని ఒక బాధ్యత ఉంటుంది. వాడికి ఏదైనా జరిగితే ఆ నష్టపరిహారం అనేది నువ్వు ఇవ్వలేకపోయినా గవర్నమెంట్ తరఫున ఇప్పించే బాధ్యత అనేది ఉంటుంది. అది లేకుండా మీ ఇష్టాసారంగా కేసులనే క్లోజ్ చేసుకుంటా ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దీనికి సపోర్ట్ ఇచ్చిన ఏడీ కానీ ఏఈకి సపోర్టు ఆ ఏడీ కానీ ఏఈ కానీ ఇక్కడికి పోస్టింగ్ వస్తే మాత్రం మేము ధర్నాలకు దిగితే